ఆనంద భైరవి గారు లీలావతి దగ్గరికి వచ్చి, అక్క ఈరోజు సాయంత్రం మనం గుడికి వెళ్దామని చెప్పటంతో లీలావతి సరేనని అంటుంది. తర్వాత అనన్య వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు కూడా సాయంత్రం రండి, అందరం కలిసి గుడికి వెళ్దామని చాలా సంతోషంగా ఆనంద భైరవి గారు అనన్య వాళ్ళతో చెప్పేసరికి అనన్య వాళ్ళకి ఒక్కసారిగా అనుమానం వస్తుంది. అప్పుడు కాంచన, ఏందమ్మీ ఆవిడ గారు మనల్ని గుడికి కూడా రమ్మని పిలుస్తున్నారు, నువ్విచ్చిన ఈ దెబ్బతో ఆనంద భైరవి గారు మొత్తం మనకి భయపడి గుడికి కూడా రమ్మంటున్నారు రమ్మి అని కాంచన చాలా సంతోషంగా అనన్యతోటి అంటూ ఉంటుంది. అప్పుడు అనన్య మాత్రం, నీ ముఖం, ఆవిడ అలా నవ్వుకుంటూ పిలిచారంటే అందులో ఏదో మనల్ని ముప్పు తిప్పలు పెట్టే ప్లాన్ ఏదో ఒకటి వేసినట్టే అని అనన్య కాంచనతోటి అంటూ ఉంటుంది. అప్పుడు కాంచన, అలా ఏం లేదు లమ్మి, ఆవిడ అంత ఘనంగా పిలిచారు కదా, మనం వెళ్దాం అమ్మి, ప్లీజ్ అమ్మి అని అంటూ ఉండేసరికి అనన్య సరే వెళ్దాంలే అమ్మ అని అంటూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఆనంద భైరవి గారు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి గారు పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేసారా అని ఆనంద భైరవి గారు పూజారితో అంటూ ఉంటుంటే, అమ్మ ఏర్పాట్లన్నీ అయిపోయాయని ఆనంద భైరవితో అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అనన్యను చూస్తూ, అమ్మ ప్రత్యేక పూజ చేయాలని చెప్పారు కదా, ఈవిడ గారి కోసమేనా అని అనన్యను చూస్తూ పూజారి గారు ఆనంద భైరవితో అంటుంటే, ఆనంద భైరవి కూడా అవునండి పూజారి గారు అంటే, ఇంకెందుకమ్మా ఆలస్యం, పూజ మొదలు పెడదామని ఎదురుగా ఉన్న నిప్పుల గుండాన్ని ఆనంద భైరవికి అనన్య కాంచన వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఆ నిప్పుల గుండాన్ని చూసి అనన్య కాంచన ఇద్దరు కూడా భయపడతారు. ఇదేం పూజ, అయినా నిప్పుల గుండం మీద ఏం పూజ అని అనన్య పూజారిని అంటూ ఉంటుంటే, తప్పమ్మ, నిప్పుల గుండం మీద నడిస్తే మీకు మంచి ఫలితం కలగటంతో పాటు మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయమ్మా, ఈ నిప్పుల గుండం అంత మంచిదమ్మా అని పంతులు గారు అనన్య వాళ్ళతో చెప్తూ ఉంటారు. అప్పుడు ఆనంద భైరవి, నిప్పుల గుండం మీద నడిచేది మీరే అని ఆనంద భైరవి అనన్య వాళ్ళతో అంటూ ఉంటారు. అప్పుడు అనన్య, మా వల్ల కానే కాదు, అసలు నేను నడటమే నాకు సరిగా రాదు, అలాంటిది నిప్పుల గుండం మీద నేను ఎలా నడుస్తాను, నేను నడవను అని అనన్య ఆనంద భైరవితోటి అంటూ ఉండేసరికి అప్పుడు ఆనంద భైరవి అలా అంటే కుదరదు అనన్య, నువ్వు మా ఇంటికి వచ్చింది నీ ఆరోగ్యం బాగు చేసుకోవాలని కదా, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ నిప్పుల గుండం మీద నడిచి తీరాల్సిందే, ఏమంటారు పూజారి గారని పూజారిని అడిగేసరికి, అవునమ్మా, ఈ నిప్పుల గుండం మీద నడిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది, మీరు ఏం మాత్రం భయపడకుండా ఈ నిప్పుల గుండం మీద నడవండమ్మా అని పూజారి గారు కూడా అనన్యతో అంటూ ఉండేసరికి అనన్యకి మరో అవకాశం లేకుండా పోతుంది. అప్పుడు ఆనంద భైరవి గారు కూడా, ఆ పంతులు గారు అనన్య ఒక్కతే నడవటానికి భయపడుతుంది అనుకుంటా, పక్కనే వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా, ఇద్దరు కలిసి నడిస్తే బాగుంటుంది కదా అని చెప్పడంతో అప్పుడు పంతులు గారు కూడా, అవునమ్మా, మీరు కూడా మీ అమ్మాయికి తోడుగా నడవండి, మీకు కూడా అంతా మంచిగా జరుగుతుందని చెప్పడంతో అనన్య కాంచన ఇద్దరు కలిసి నిప్పుల గుండంపై నడుస్తూ, అమ్మ నొప్పి, అమ్మో కాళ్ళు కాలిపోతున్నాయని ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే లీలావతి ఆనంద భైరవి గారు చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటారు. మరి అనన్య తిక్క కుదర్చడానికి ఆనంద గారు వేసిన ప్లాన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.